అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో ఆక్వా రంగంపై కూడా పన్నులు పిడుగుపడిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఆక్వా హబ్గా పేరుగాంచినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలు కూడా పూర్తిగా ఈ పన్నుల భారాన్ని కూడా తాము మోయలేమంటూ కూడా అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘ నాయకులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చూస్తే కనుక ట్రంప్కి సంబంధించి కూడా ప్లకార్డు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఫ్లెక్సీ కూడా తమకున్నటువంటి రొయ్యలు కూడా పూర్తిగా వేసి నిరసన తెలుపుతున్నట్టు పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘం నాయకులు కూడా వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు జిల్లాకు సంబంధించినట్టు ఓవరాల్గా ఎక్స్పోర్ట్ విషయంలో ఎంత ఇక్కడ నుంచి ఎక్కువ అగ్రభాగం ఇక్కడ నుంచి ఆక్వా హబ్గా ఉన్నటువంటి ఈ జిల్లా నుంచి కూడా వెళ్తూ ఉంటుంది. అసలు ఏ విధంగా ఎక్స్పోర్ట్ సంబంధించి ఇబ్బంది కలిగిద్దో ఇక్కడ రైతు సంఘాలకు సుబ్రాజ్ గారు సార్ చెప్పండి, అసలు ఏ విధంగా చూస్తారు? ఇక్కడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా సుమారు ఎంత ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది? అసలు ఈ సుంకాల ప్రభావం అసలు మొన్నటిదాకా 25% అన్నారు, ఇప్పుడు ఏకంగా 50% వెళ్ళిపోతుందని చెప్పి సుంకాలు చెబుతున్నారు. రైతుల్లో ఆందోళన ఉంది, అసలు ఎంత వెళ్తుంది ఇక్కడ నుంచి? అసలు దాదాపు మన దేశం నుంచి 8 నుంచి 10 లక్షల టన్నులు ప్రతి సంవత్సరం ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అందులో సింహభాగం మన ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపు 6-7 లక్షల టన్నులు సుమారుగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి. అలాగే ఇందులో ఈ 7 లక్షల టన్నుల్లో కూడా దాదాపు 5 లక్షల టన్నులు ఉమ్మడి జిల్లాలో, మనం పూర్వం ఉమ్మడి జిల్లాల నుంచి 5-6 లక్షల టన్నులు ఇక్కడి నుంచే అవటం. ఇది భీమవరం చెందిన ఆక్వా హబ్గా ఉండటం. అందరూ దాదాపు విడిపోయిన మన ఆంధ్రప్రదేశ్లో 80% మంది దాదాపు ఈ ఆక్వా రిలేటెడ్గా అనుబంధ రంగాల్లో కానీ, ఇటు సీడు హ్యాచరీలు కానీ నుంచి మొదలు పెడితే ఫీడు యాజమాన్యం, ఫీడ్ ప్లాంట్లు, అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్లు, అలాగే దీని మీద వివిధ రకాలుగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ కానీ, అలాగే దీని మీద ఉపాధి పొందుతున్నటువంటి కానీ, ఇక్కడి నుంచి కూడా మనకు సరిపోక పక్క రాష్ట్రాలైనటువంటి అస్సాం, ఒరిస్సా, బీహార్ నుంచి కూడా ఇక్కడ జీవనోపాధి దీని మీద జరగడం సాగుతుంది. అయితే ఇది ఏదైతే ఉందో మొన్న కోవిడ్ సంక్షోభం నుంచి తేరుకోగానే ఉపద్రవంలాగా మళ్ళీ ట్రంప్ ఉపద్రవం ఒకటి వచ్చింది మాకు. ఈ ట్రంప్ ఉపద్రవం మొన్న 3 నెలల క్రితం ఒకసారి ప్రకటించినా కూడా మళ్ళీ దాన్ని 10% చేయటం, అది ఊరట కలిగించిన అవసరం అయితే మళ్ళీ మనం 1వ తారీఖున నిన్న 7వ తారీఖు నుంచి కూడా ఒక 25% దాన్ని ప్రకటించిన తర్వాత ప్రాసెసింగ్ ప్లాంట్లు యజమానులు ఎప్పుడు ఏది ట్యాక్స్ ప్రకటించినా కూడా అందులో భాగస్వామ్య పక్షాలన్నీ కూడా దాన్ని పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇది ఆకస్మిక పట్టుబడులకి ఏదైనా వైరస్ వచ్చినా, రన్నింగ్ మార్టాలిటీ వచ్చినా అప్పటికప్పుడు పట్టాలి. కాబట్టి డైరెక్ట్గా పూర్తి ప్రభావం ముందుగా రైతు మీద పడిపోయి ఈ రంగం అతలాకుతలం అయిపోవడానికి బాగా ఇబ్బందికరంగా ఉంది. అలాగే మరి ఇంకొక 25% మొన్న అనౌన్స్ చేసినట్టు ఈ నెల 27వ తారీఖు నుంచి అది కూడా అమల్లోకి వస్తుందనడంతో రైతులందరం కూడా ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండి అసలు పిల్ల ఇయ్యాలా లేదా అని ఒక సంక్షోభంలో ఉన్నాం. అయితే గత 25% అయితే కనుక రైతులందరికీ పూర్తిగా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, గతంలో ప్రకటించిన 25% అయితే ఇటు అమెరికాలోని బయ్యర్లే దాన్ని పే చేయడానికి ఒప్పుకున్నారు. కానీ అటువంటి సాకులు వచ్చిన వెంటనే ఇక్కడ ఎక్స్పోర్టర్ల మటుకి ఇక్కడ తగ్గించేసి రైతుని వెనుపడిపోవడం మటుకి మేము చాలా బాధాకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి తరుణంలో అయినా సరే మన ప్రభుత్వం ఇస్తానన్నటువంటి కరెంటు సబ్సిడీ వెంటనే అమలుపరిచి రైతులకి ఇలాగ వెంటనే చేదోడు వాదోడుగా ఉండటానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం మీ ద్వారా. అదేవిధంగా ఫీడ్ ధరలు ఏదైతే విపరీతంగా పెరిగినాయో, గతంలో ఒక 4 రూపాయలు తగ్గినా కూడా ఇంకొక 5-6 రూపాయలైనా తగ్గించి, ఈ 2 తగ్గించి ట్రంప్ ట్యాక్స్కి కొంచెం రైతులకి ఒక బాసటగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మీద కూడా మా రైతులందరికీ పూర్తి విశ్వాసం ఉంది. ఆయన వెంటనే సత్వరమే మళ్ళీ ప్రకటించినటువంటి ట్యాక్స్ని 50% ట్యాక్స్ని పూర్తిగా లేకుండా చేసినట్టయితేనే కానీ మళ్ళీ రంగం మళ్ళీ గాడిని పడదు. దీని మీద ఆధారపడిన వాళ్ళందరూ జీవనోపాధి పునరావృతం అవుతుంది. కాబట్టి మేము మీ ద్వారా మోడీ గారిని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కరెంట్ సబ్సిడీలో మీ ద్వారా కోరడం జరుగుతుంది. ప్రధానంగా ఎన్ని లక్షల ఎకరాల్లో ఉంది ఇక్కడ గోదావరి జిల్లాకు సంబంధించి? ఇప్పుడు సంబంధించి గతంలో కొంత క్రాప్ ఫాల్డ్ అన్నారు, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? దాదాపు ఈ ఒడిదుడుకులను తట్టుకోలేక దాదాపు 3 నెలల నుంచి కూడా చాలా చెరువులు సుమారుగా ఖాళీగా ఉండి, ఎందుకంటే జీవనోపాధి దీని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి అటు అప్పులు తీర్చాలన్నా, ఉన్న అప్పులు తీర్చాలన్నా చేయాలన్నా కాబట్టి ఇదివరకన్నంత స్పీడ్గా కాకుండా ఆచితూచి చేయడం జరుగుతుంది. నెంబర్లు కూడా ఇదివరకు వేసినట్టు కాకుండా సగానికి సగం పడిపోయింది, ప్రొడక్షన్ కూడా పడిపోవడం జరుగుతుంది. దీనికి ఇలాంటి సమస్యలని మేమేంటి కోరుతున్నాం అంటే, ఇది ఏదైనా ఇవాళ అమెరికా ట్రంప్ ట్యాక్స్ వేసాడు, రేపు చైనా వేయచ్చు, తర్వాత యూకే వేయచ్చు. ఇలాంటి వాటిని ఏది వచ్చినా సరే మనం తట్టుకోవాలంటే మొట్టమొదటిగా డొమెస్టిక్ మార్కెట్, మన దేశ జనాభాలో డొమెస్టిక్ మార్కెట్ కనుక విస్తృతంగా ఇది వ్యాప్తి చేయగలిగితే సగం భారం తగ్గుతుంది. అలాగే ప్రపంచ దేశాలు ఇంకా ఏ దేశాలతో అయితే మనం ఈ రైలును మార్కెట్ చేయగలమో ఎంపేడా వారు కూడా ఆ దిశగా ప్రయాణించి ఒక అమెరికా లాంటి దేశాలు 1-2 దేశాల మీద ఆధారపడకుండా మొత్తం ప్రపంచం అంతా విస్తరిస్తే ఈ రైతులందరికీ కూడా, ఈ మొత్తం ఇండస్ట్రీ అందరికీ కూడా
సుభిక్షంగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాను. కొంతమంది అమెరికాకి సంబంధించి సాగుగా చూపిస్తున్నారు. పూర్తిగా వెళ్ళేటువంటి కౌంట్ల విషయంలో 30 కానీ మిగతా కొంత కౌంట్లుగా మాత్రమే వెళ్తాయి. అక్కడికి మిగతా కౌంట్లకు సంబంధించి ఇక్కడే ఇతర దేశాలకు వెళ్తాయి అంటారు. ఏంటి అసలు అప్పటికే రైతులు కొంత ఆందోళన చేస్తున్నారు. మొత్తం అమెరికా మీదకి వెళ్తుందా? అసలు ఎలా ఉంటుంది పరిస్థితి? మొత్తం నిజంగా కూడా మా రైతులు దాదాపు 80% పెద్ద కౌంట్లే అమెరికాకి ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే 50 కౌంటు, 40 కౌంటు, 30 కౌంటు, 20 కౌంటు, ఇది దాదాపు 80% అమెరికా ఎగుమతి ధరలు పెద్ద కౌంట్లో ఉంటాయి. కానీ ఈరోజు ఇది సాగుగా చూపి చిన్న కౌంట్ల ధరలు, చైనాకి వెళ్ళే ధరలు, యూకేకి వెళ్ళే ధరలు కూడా తగ్గించడం గందరగోళం పరిస్థితి. ఇది కేవలం కారణం ఏంటంటే రైతు వైరస్ వచ్చినా ఇంకోటి వచ్చినా దాన్ని నిల్వ చేసుకుంటానికి కానీ దాన్ని ఇంకో రకంగా నిల్వ చేయడానికి లేదు. కాబట్టి మొత్తం భారాన్ని అంతా మటుకి వ్యాపారస్తులు కానీ ఇంకొకరు కానీ మొత్తం అంతా రైతు మీద పడటం జరుగుతుంది. సార్ చెప్పండి, మీరు చెప్పండి, ఎలా ఉంది క్షేత్రస్థాయిలో? గత 6 నెలలుగా చూస్తే పరిస్థితి క్షేత్రస్థాయి చూస్తున్నారు. ఆక్వా రైతు పరిస్థితి ఎలా ఉంది అసలు? ఆక్వా రైతు పరిస్థితి ఇప్పుడు అసలు చాలా పెద్ద దారుణంగా ఉంది. ఓ పక్కన చూస్తే ట్రంప్ ఏమో ఈ ట్యాక్స్ 50% అంటున్నాడు. వాళ్ళ పిల్ల అయ్యేలో మానాలు కూడా జరగట్లేదు మాకు. ఓ పక్కన చూస్తేనేమో కరెంట్ బిల్లు చూస్తేనేమో కట్టలేక ఉన్నాడు రైతు. గవర్నమెంట్ చూస్తే సబ్సిడీ ఇస్తున్నా ఉంటున్నారు తప్ప ఏదో కొంతమందికి వస్తున్నాయి తప్ప అసలు చెరువులకు పోతే చాలా మంది రైతులు రావట్లేదు ట్యాక్స్ అయ్యని. కాకపోతే ఏంటంటే ఈ ట్యాక్స్ పేరు చెప్పి మొత్తం ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటున్నారు వాళ్ళు, బయర్స్ వాళ్ళని. ఒక్క రైతే పోతున్నాడు. ఫీడోడ్ సేపుకుపోయి ఉంటున్నాడు తప్ప ఫీడోడ్ ఏంటి, సీడోడ్ ఏంటి, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏంటి, అలా మెడిసిన్ వాళ్ళు వీళ్ళంతా శుభ్రంగా అమ్ముకుంటున్నారు. ఎంఆర్పీకి ఆడ ఇట్లా రేట్లకు అమ్ముకుంటున్నారు. ఒక్క రైతే కట్టవలసి వస్తుంది మొత్తం ఈ ట్యాక్స్ అంతానే. అసలు రైతుకు మటుకి ఇలా ఉండకపోతే అలా రెయ్యి అన్నదే అసలు ఇంకా కనుమరుగైపోవడం ఖాయం. రైతు అన్నది అయితే అసలు చాలా దారుణంగా ఉన్నారు రైతు పరిస్థితి. ఇంకా అప్పిచ్చేవాడు కూడా ఎవడో లేడు అసలు. అంటే కేజీకి 40 నుంచి 50 రూపాయలు తగ్గిపోయిందని చెప్పండి, నిజమైన పరిస్థితి? మరి కళ్ళు మూసిన పోతుంది. అక్కడ పేపర్లో రాకముందే తగ్గించేస్తున్నారు ముందు రోజు నీళ్ళు. చాలా దారుణంగా ఉంది రైతు పరిస్థితి అవుతాయి అసలు. ఓ పక్కన చూస్తేనేమో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడన్నా కొంచెం రైతును ఆదుకోవాలి. ఫీడు కొంచెం రేట్ ఇంకా తగ్గించి కొద్దిగా ఫీడు 4-5 రూపాయలు, కరెంట్ సబ్సిడీ రూపాయన్నరకి ఇస్తున్నారు. కాబట్టి సీఎం గారు మళ్ళీ అది ఇంకా జోన్తో సంబంధం లేకుండా ఆ రూపాయన్నర కరెంటు అందరు రైతులకి చెరువు 10 ఎకరాల పైన కింద లేకుండా అన్ని చెరువులకి మాటి ఆ రూపాయన్నర కరెంట్ ఇస్తే కొంత ఆదుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ప్రస్తుతం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మొన్నటిదాకా కొద్దిగా ఆశాజనకంగా ఉంది రేటు. ఈ ట్యాక్స్ పేరు చెప్పి చిన్న కౌంట్లకి 45 రూపాయలు, పెద్ద కౌంట్కి వచ్చేటప్పుడు 70-80 రూపాయలు కొట్టేశారు, తగ్గించారు. రెయ్యి వేద్దామా మాందామని ఆలోచిస్తున్నారు. వేసినోడు ఇంటికి వేసామని ఆలోచిస్తున్నారు. అన్ని చెరువులు అన్నీ మా అన్ని ఖాళీగానే ఉన్నాయి ప్రస్తుతం. జనరేషన్ ఇప్పుడు వచ్చే జనరేషన్ కానీ వీళ్ళు కానీ ఆక్వా అయిపోయిన అడుగులు వేసే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆక్వా నెక్స్ట్ జనరేషన్ ఆక్వా రావడానికి మా పిల్లలు మేము ఆక్వా చెరువులకు రానివ్వట్లా. ఎప్పుడు ఎలా ఉందో తెలియదు. ఇది ఎవరి భవిష్యత్తు ఎలా ఉందో తెలియదు. నిన్నదాకా మొన్నటిదాకా అంతా వైరస్ ఒక ఏరియాలో మొత్తం పోయినాయి. ఎక్కడో మిగిలితే 10 ఎకరాలు 20 ఎకరాలు ఒక ఏరియా మిగిలిన తప్ప వైరస్లు వచ్చి 2-3 సార్లు వైరస్లు పోయినాయి. ఆ వైరస్లు పోయినప్పుడు ఈ రేట్లు బాగున్నాయి కదా అని రేట్లు బాగున్నాయి ఆశపడితే మళ్ళీ వేయటం మళ్ళీ పోవటం. ఈ రేట్ దానికి బదులు ఇప్పుడు ట్రంప్ గా ట్యాక్స్ ప్రమాదంగా ఉంది. ట్రంప్ మాటలకి వైరస్ అయితే పర్లేదు. ఓ పక్క వచ్చి ఓ పక్కన ఒకడన్నా 10 మందిలో 2-4 పోయినా 4 దిగాడతారు. వీడు మొత్తం అందరినీ తినేసేలా ఉన్నాడు. వైరస్ కంటే ప్రమాదంగా ఉంది ట్రంప్ గారు. అబ్బో 50% అంటున్నాడు. వాడికి ఏమో మళ్ళీ తెల్లట్లు కలవస్తే మళ్ళీ 80 అంటాడేమో రేపు పొద్దున్న. ప్రభుత్వం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇచ్చి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందరూ రైతుల మట్టుకు ఆదుకోవాలి. వాడికి ఎప్పుడు తెల్లట్లు ఎన్ని ఇద్దట్లో కలవుతుందో తెలియదు, ఎప్పుడు ఏమేస్తాడో తెలియదు. మొత్తం రూపాయన్నర కానీ కరెంట్ సబ్సిడీ అనౌన్స్ చేశారు. కొన్ని చెరువులకు వచ్చినాయి. 10 ఎకరాలు దాటిన చెరువుల వీటికి కూడా ఇస్తామని చెప్పారు. అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వాలా. అదొకటి చేస్తుంది. అది కూడా చేస్తే బిల్లులు అయితే మాకైతే సబ్సిడీ వస్తుంది. రానోళ్ళు మరి పరిస్థితి ఇబ్బంది కదా. మా చెరువులకు అయితే వస్తుంది. అలాగే రానోళ్ళకి ఇబ్బంది. ఆ సబ్సిడీ కూడా చేస్తే మేత రేటు కూడా 4-3 రూపాయలు తగ్గించగలిగితే కొద్దిగా ఘటన అవ్వగలుగుతాడు. లేకపోతే ఖాళీగా ఉన్నాడు ఖాళీగా పెట్టుకుని చెరువు లీజులు కట్టాలి. చెరువు ఖాళీగా ఉన్నా మేము లీజు కట్టాలి. చెరువు ఖాళీగా ఉన్నా లీజు కట్టాలి. ఈ ఈస్ట్ వెస్ట్ నుండి వేరే దారి తెలియదు తప్ప రెయ్య చేప తప్ప ఏం తెలీదు. ఆకా అబ్బే వీళ్ళందరూ ఏదో బడకి కనపడుతున్నాం కానీ ఆవిడ దగ్గర లోపల ఏమీ లేవు, పైకి కనపడుతున్నాయి. మేము ఊరికే జీతం లేకుండా ఈ కనవ ఈ దీని మీద ఫీడ్ వాళ్ళకి ఇంటికి మేము పాలిదానం చేస్తున్నాం. మా సొమ్మిటికి మొత్తం అందరికీ ఫీడ్ వాళ్ళకి, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళకి,
మెడిసిన్కి యాచరీ వాళ్ళకి మేము జీతం లేకుండా మా డబ్బు పెట్టి పరిశీలన చేసి వాళ్ళు పోసేస్తున్నాం. వాళ్ళు కోటీసోళ్ళు అవుతుంది, మేము అడుగుతున్నాం. వారం మీటింగ్ అని వారం మేము మీటింగ్ కట్టి వేళ 10 రేపు 10 ఎల్లుండి 10 వాళ్ళు తగ్గించేస్తారండి. వాళ్ళు పోయేదంతా రైతే అండి. పెంచినప్పుడు 5, 4 పెంచుతారండి. తగ్గినప్పుడు 20, 30 తగ్గించేస్తారు. బయర్స్ మొత్తం వాళ్ళే కదండి. వారం మీటింగ్ అండి. వాళ్ళు రైతే మీటింగ్ లేదు. రైతు అక్కడ మీటింగ్ లేదు. వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. వారం మేత పెంచుకుని మళ్ళీ వాళ్ళ మేత ప్రొడక్షన్ అందరూ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని వాళ్ళు పెంచేసుకుంటారు. లేదని ఎవరు చేస్తారు. మొత్తం అంతా ఖాళీగా ఉన్నాను ఇప్పుడు. వాళ్ళు ఇప్పుడు వేయాలో మానాలో తెలియదండి. ఏం కోరుకుంటాను? ఎకరా 2 లక్షలు 3 లక్షలు పెట్టుబడి అవుద్దని. మన ఈ రేటు వస్తే మనతో మా చేతి పెట్టాలని డబ్బులు. అదే చవింగ్ వస్తే చేతి పట్టుకుపోతాయండి. ఏ వైరస్ అన్న వస్తే ఉన్నది కూడా పోద్దని. అప్పుడు ప్రధానంగా ఏదైతే ట్రంప్ విధించినటువంటి ట్యాక్స్ సంబంధించి కూడా సాగ్గా చూపించి ఇటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ మిగతా వాళ్ళు కూడా సిండికేట్గా మారుతున్నారు. కేజీకి చూస్తే కనుక 40 నుంచి 50 రూపాయలు తగ్గించేస్తున్నారు. తాము పూర్తిగా నష్టపోతున్నామని చెప్పి అన్నదాతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమంతా కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ క్షేత్రస్థాయిలో పట్టించుకుని అన్నదాతను ఆదుకోవాలంటున్నారు. ఆక్వా హబ్గా పేరుగాంచినటువంటి ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందో రాను చర్యలు తీసుకోకపోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి రొయ్య సాగు కూడా కరుమరుగయ్యే ప్రమాదం కూడా ఉందని చెప్పి అన్నదాతలు కూడా స్పష్టం చేస్తున్నారు. విజయ రాజు సాక్షి భీమవరం నుంచి.